మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత మురళీమోహన్ చౌదరి, ఎవరైతే సినిమా యాక్టర్ మురళీమోహన్ చౌదరి గారు ఉన్నారో ఆయన మాట్లాడే విధానం ఇంకా మారలేదేమోనండి. ఆయన మాట తీరు ఇంకా మారలేదేమో. ఎందుకంటే పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, టీడీపీ పార్టీ మీద ఆయనకి అపారమైన అభిమానం ఉండొచ్చు, అభిమానాన్ని ఎవడో కాదండవు. కానీ లేనిపోని ఏంటి అబద్ధాలని ఇంకా చెప్పాలని చూస్తున్నారు. చూశారు, వెళ్ళిందేమో వెంకటేశ్వర స్వామి సన్నిధికి, అక్కడికి వెళ్ళి ఇంకా అపచారం చేస్తూ ఇంకేంది, ఇంకా అక్కడికి వెళ్ళి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి మీరు విందిరిగా నేను ఆ వీడియో పెడతాను, మురళీమోహన్ గారు మాట్లాడినటువంటి వీడియో నేను పెడతాను. గతంలో అంతా కల్తీ అనట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతిలో మొత్తం అంతా కల్తీనే. అన్నం ఏదైతే ప్రసాదం ఏదైతే ఉందో అది కల్తీ, అన్నం అలాగే భోజనం ఏదైతే ఉందో అది కల్తీ, లడ్డూలో కల్తీ, నెయ్యి కల్తీ, ప్రసాదంలో కల్తీ, ఇలా కొన్ని మాటలు మాట్లాడుకొచ్చాడు ఆయన. మొన్న రీసెంట్గా వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న మాటలు ఆయన. కాబట్టి ఆయన అనుభవం ఎలాంటిది, అసలు ఆయన వయసు ఏంటి, కాబట్టి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం మనం అనే కనీసం ఆలోచన లేకుండా యాక్చువల్గా కోర్టులు అవి తేల్చి చెప్పాయి. చాలా మట్టికి గొడ్డు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఏ కొవ్వు లేదని చెప్పాయి. చెప్పినా సరే ఇంకా జనాల మీద అది రుద్దాలి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో కోర్టులు చెప్పాయి, ల్యాబులు చెప్పాయి. ఇన్ని చెప్పినా సరే ఇంకా మాట్లాడుతున్నారు. చూశారు, నిజంగా మీ పార్టీ అభిమానం, మీకున్న అభిమానం చూశారు, దానికి యాక్సెప్ట్ చెప్పాలి. ఏంటంటే ఒక్కసారి నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఈరోజు జరిగిన దర్శనానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా భగవంతుడు దర్శించుకోవడమే కాకుండా మరి కమిటీ చైర్మన్ గారు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, అలాగే జేఈఓ గారు, వారిద్దరి సమక్షంలో ఈరోజు దర్శనం జరిగింది. వారిద్దరి ఆశీస్సులతో కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. మా మిత్రులు, మా సోదరులు అందరూ వచ్చారు. వారందరం కలిసి ఒక మంచి దర్శనం చేసుకున్నాం. రోజు రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడున్న పాలక మండలి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యలు కానీ, కల్తీ పదార్థాలు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రతి ఆహార పదార్థం కూడా స్వచ్ఛమైనవి. ఇదివరకు లో బడ్జెట్లో ఎవరు లో ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. కల్తీ నెయ్యలు కానీ, కల్తీ పదార్థాలు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రతి ఆహార పదార్థం కూడా స్వచ్ఛమైనవి. ఇదివరకు లో బడ్జెట్లో ఎవరు లో ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు ఒకటే చెప్పారు, లో ఉన్నది కాదు, భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇది, అన్నీ హయ్యెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీయే తీసుకురండి అని చెప్పి ఆయన అనటం, ఇవాళ అన్నదానంలో కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఏ విధమైన కల్తీ లేకుండా అద్భుతంగా చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. చూశారుగా, తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి తిరిగి చేసిన పాపాలు ఏమంటే పాప ప్రక్షాళన చేసుకోవలసిన ఆ వయస్సులో మళ్ళీ పాపం మూట కట్టుకోవడం కదండి అది, అవునంటారా కాదంటారా? కాబట్టి ఇంకా కల్తీ అని మాట్లాడతాడు ఆయన. ఎలాంటి మాటలు మాట్లాడాడని మీరు విన్నారు. కాబట్టి అంటే జనాలకి ఏం చెప్దామనే ఉద్దేశం, ఆల్రెడీ రాంగ్ మెసేజ్ వెళ్ళింది జనాల్లో. ఆయన అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు. అసలు నిజ నిర్ధారణ కాకుండానే మీరు ఎలా చెప్తారని కోర్టులే మొట్టుగా లేసాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే అయోధ్యకే పంపించేశారు, 1,00,000 లడ్డూలు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇది అసలు అంటే జనాలకు తెలియదు అంటారా నిజమేంటి అబద్ధం ఏంటి అనేది? జనాలు ఆలోచించరంటారా? వాస్తవం ఏంటనేది గ్రహించరంటారా? వీళ్ళు చెప్తే నమ్మేస్తారంటారా? అంటే ఒకళ్ళకి 10 మంది చెప్తే నమ్ముతారనే వీళ్ళ ఉద్దేశం అంటారా? ఏంటని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.